హాయ్ అండి. పర్ఫెక్ట్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకునేలాగా బటర్ నాన్ చేసుకుందామండి. ఒక కప్పు మైదాని తీసుకొని, అలాగనే ఒక కప్పు పెరుగు, ఒక హాఫ్ స్పూన్ పంచదార, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ వంట సోడా తీసుకొని, అన్నీ వేసుకొని వాటర్ కలుపుకుండా పెరుగుతోనే కలుపుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసి చపాతీ పిండిలో కాకుండా కొంచెం జిగరు జిగురుగా ఉండేట్టుగానే కలుపుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని 5 మినిట్స్ పాటు ఒత్తుకొని, ఎంతసేపు చపాతీల్లో ఒత్తుకుంటే నాన్స్ అంత సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, పైన తడిపిన క్లాత్ వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితేనే సాఫ్ట్‌గా వస్తాయి. పొంగునట్టు కూడా వస్తాయి. ఇప్పుడు ముద్దను తీసుకొని పిండిని చేత్తోటే ఉతికిన తర్వాత 2 చేతులతోటి ఇలాగా చేతులతోటి వేరొక చేతితోటి ఇలాగ తట్టుకుంటే నాన్స్ సాగుతాయి. చివర సాగినట్టుగా లాగితే నాన్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకున్నాను. ఫైనల్‌గా బటర్ అప్లై చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని, నాన్ ఒక వైపున తడుపుకొని జాగ్రత్తగా పెనం పైన వేసుకొని లో ఫ్లేమ్‌లోనే 5 నిమిషాలు కాల్చుకొని తీసుకుంటే, ఇది వేడి మీదే ఉన్నప్పుడైనా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పన్నీర్ బటర్ మసాలాతోటి తీసుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.